డ్రామా 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 మొత్తం డ్రామా లాస్ట్ ఓవర్ ఆఫ్ ద డేలో ఉండిపోయింది. డే మొత్తం అంతా చప్పగా వెళ్ళిపోయినా కూడా ఇండియా బౌలింగ్ చేస్తూ 2వ ఇన్నింగ్స్లో బుమ్రా ఒక ఓవర్ వేశాడు. ఒకటే ఒక ఓవర్, దాంట్లో ఇంత డ్రామా ఎట్లా ప్యాక్ చేశారు రా అన్నట్టుగా అనిపించింది. జరిగింది అంటే ఫస్ట్ బాల్స్ ఏమీ లేదు, అంతా సాఫీగా సాగిపోతుంది. 3వ బాల్ బుమ్రా వేయడానికి రెడీగా ఉంటే క్రాలీ ఆగిపోయి వెనకాల ఎవరో ఉన్నారు నేను ఆడను అన్నాడు. యూజువలే కదా. కాకపోతే బుమ్రా వెనక్కి చూసి ఎవరు లేరు కదా అంటాడు. గిల్లు చూశాడు, రాహుల్ చూశాడు, జురేల్ చూశాడు, వీళ్ళెవరికి కనిపించట్లేదు. అక్కడ గిల్ వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు జాక్ క్రాలీ తోటి. అరే నీకు అసలు ధైర్యం ఉందా, నీకు అసలు ఇది ఉందా, నీకు అది ఉందా అనుకుంటూ కొంచెం ఏదో పదం వాడాడు ఇంగ్లీష్. అది ఇక్కడ చెప్పలేను, ఎందుకంటే ఆల్ ఏజ్ గ్రూప్స్ మన ఛానల్ని వాచ్ చేస్తారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వదిలేస్తున్నా. కానీ మీకు తెలుసు దమ్ము ఉండాలరా దమ్ము అన్నట్టుగా అనేసి వెళ్ళిపోయాడు. సరే నెక్స్ట్ బాల్ ఆడేశాడు, దాని తర్వాత ఇంకో బాల్ ఆడాడు. ఒక బాల్ గ్లవ్ మీద తగిలింది, ఫిజియో కావాలి అన్నాడు. అక్కడ మండిందయ్యా అందరికీ. నుంచొని వత్సగా అందరూ 11 మంది దగ్గరకు వచ్చి చప్పట్లు కొట్టడం మొదలెట్టారు. నీకు భాస్కర్ అవార్డు ఇచ్చేయాల్సిందే, భాస్కర్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు జాక్ క్రాలీ అన్నట్టుగా అందరూ చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇది డే 4కి ఏం చేస్తుందో. ఇక్కడ ఎవరు తప్పెవరిది లేదు. జాక్ క్రాలీ ఏమో ఒకటే ఓవర్ ఆడాలి, అంతకు మించి ఆడకూడదు. తను ఏం చేయాలో అవన్నీ చేశాడు, అందరూ చేస్తారు. రిషబ్ పంత్ గేమ్ స్టూడెంట్ చేయడానికి కింద పడిపోయి కాలికి ట్రీట్మెంట్ తీసుకోలేదు. T20 వరల్డ్ కప్ ఫైనల్లో ఎన్నిసార్లు చేయలేదు. ఎవరన్నా చేస్తారు, తను చేశాడు. కాకపోతే ఫీల్డింగ్ సైడ్లో ఇండియా ఉంది కాబట్టి ఇండియా వాళ్ళు రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అవుతుంటే అందరికి లోపల అలా పెరిగిపోయింది అనమాట బీపీ కాస్త. 3 గుణాల 3 రోజెస్. గుర్తొచ్చిందా? సరే, ఇప్పుడు మిగతా రోజంతా గురించి మాట్లాడుకుందాం. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇంట్రో నచ్చితే ఓ లైక్తో బంతా హై బాస్. అలాగే ఇప్పటిదాకా ఎప్పుడు కూడా మా ఛానల్ చూసిందకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు ఇలా వీడియోలు మీ దగ్గరకు వచ్చేస్తూ ఉంటే కొత్తగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాం. జరిగిన దాన్నే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ప్యాకేజ్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాం స్టంప్ టేల్స్లో. అది మా యూఎస్పీ. మీకు నచ్చితే లైక్ మారో సబ్స్క్రైబ్ కరో. ఓకే, నౌ ఇంట్రెస్టింగ్ డే, హార్డ్ టెస్ట్ క్రికెట్ డే. టెస్ట్ క్రికెట్ అంటే కష్టం, ఈజీగా ఉండదు. రన్స్ ఈజీగా రాలేదు, వికెట్స్ ఈజీగా రాలేదు. అందరూ కష్టపడ్డారు. బౌలర్స్ చాలా అలసిపోయారు. ఇంగ్లాండ్ మొత్తం డే అంతా బౌలింగ్ చేశారు, ఒక్క ఓవర్ తప్ప. ఫస్ట్ ఇన్నింగ్స్లో 2 టీమ్స్ సేమ్ స్కోర్ దగ్గర ఫినిష్ అయ్యారు. 2000 ఇయర్ తర్వాత టెస్ట్ మ్యాచ్లో ఇది ఓన్లీ ద 3rd టైం దట్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ సేమ్గా ఫినిష్ అవడంట. యూనిక్ థింగ్, రైట్? 3 సార్లు మాత్రమే జరిగింది. ఇన్ని టెస్ట్ మ్యాచ్లు జరిగిన తర్వాత కూడా 387 ఇంగ్లాండ్ కొట్టారు, 387 ఇండియా కొట్టారు. ఎలా వచ్చిందా 387? దాని గురించి మాట్లాడుకోవాలి. డే స్టార్టెడ్ అట్ 145. సో ఇండియా చాలా ఎక్కువ రన్స్ ఏమి స్కోర్ చేయలేదు, కొంచెం నెమ్మదిగానే ఆడారు. ఏ మాట కామాట, బికాస్ రన్ స్కోరింగ్ వాజ్ నాట్ దట్ ఈజీ. నౌ అలాంటి వికెట్ టేకింగ్ ఈజీయా? కాదు, వాళ్ళు కష్టపడ్డారు. రన్ రేట్ మటుకు తక్కువగానే ఉంటుంది, అండర్ 4 మాత్రమే ఉంటుంది కాబట్టి రన్స్ ఎక్కువగా చూడలేదు మనం. అయితే ఇక్కడ మెయిన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టార్ట్ ఆఫ్ విత్ కేఎల్ రాహుల్. ఫ్యాబులస్, ఫ్యాంటాస్టిక్. ఇది ఒక సూపర్ అగ్రెసివ్ సెంచరీ కాదు, కానీ ఇట్స్ ఈక్వలీ ఇంపార్టెంట్. బికాజ్ యాజ్ అన్ ఓపెనర్ వచ్చి అన్ని బాల్స్ ఆడి మిగతా అందరికీ ఆడడానికి ఆ న్యూ బాల్ని ఓల్డ్ బాల్గా మార్చేయడం, దాని తర్వాత తను కూడా రన్ స్కోర్ చేయడం, ఇది ఓపెనర్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పని. అది పర్ఫెక్ట్గా చేశాడు కేఎల్ రాహుల్. స్టంప్ టేల్స్లో వీడియో చూసే వాళ్ళందరికీ కూడా నాకు అర్థమైంది ఏంటంటే, ఒక మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్కి దే ఆర్ రియల్ క్రికెట్ ఫ్యాన్స్. సో దే అప్రిషియేట్ ద రాహుల్ సెంచరీ. ఐఎమ్ షూర్ ఆఫ్ దాట్. మీ అప్రిషియేషన్ కమెంట్స్లో చెప్పండి. మిగతా వాళ్ళు అలా చూసన్నా కాస్త అర్థం చేసుకుంటారు క్రికెట్ని ఎలా ఆస్వాదించాలో. గ్రేట్ నాక్, కంట్రోల్తో ఆడాడు. ఎంత బాగా బాల్స్ వదిలేశాడో. షార్ట్ బాల్స్ వేస్తే ఎలా తన ఆర్మ్స్ని కిందకు వదిలేసి అలా బాల్ని చూస్తూ వదిలేయడం, తర్వాత డౌన్ ద లెగ్ సైడ్ ఆడకుండా వదిలేయడం. ఇన్స్టింక్టివ్ షాట్. అది ఎంతమంది అవుట్ ఓవర్, అక్కడ జడేజా కూడా అవుట్ అయ్యాడు డీలో, బట్ ఆ షాట్ ఆడకుండా వదిలేయడం. పుల్ షాట్ ఆడినప్పుడు పై నుంచి కిందకి తీసుకురావడం. వెన్ యూ బ్రింగ్ ద బ్యాట్ ఫ్రమ్ అబౌవ్ ది బాల్ ఈ హైట్లో దానికంటే పై నుంచి తీసుకొస్తే మొట్టికాయ కొట్టినట్టు బాల్ కిందకే వెళ్తుంది. బాల్ ఇక్కడుండి బ్యాట్ కింద నుంచి వస్తుంటే ఇలా వెళ్తే బాల్ ఆబ్వియస్లీ గాల్లోకి వెళ్తుంది. దట్స్ ద డిఫరెన్స్. తను ఎప్పుడు కంట్రోల్గా ఆడదాం అనుకున్నాడు కాబట్టి బాల్ అండ్ బ్యాట్ పైనుంచి రావడం అండ్ బాల్ కిందకి వెళ్ళడం. ఫీల్డ్ అది పెట్టి వేసినా కూడా ఎక్కడా టెంప్ట్ అవ్వకుండా, ఎక్కడా కంగారు పడకుండా, ఎక్కడా ఫాల్స్ షాట్ ఆడకుండా తను స్కోర్ చేసిన సెంచరీ టాప్ క్వాలిటీ. 2nd సెంచరీ లార్డ్స్లో కేఎల్ రాహుల్కి. తనకంటే ఎక్కువ సెంచరీస్ లార్డ్స్లో ఇండియన్ బ్యాటర్ కొట్టిన దిలీప్ వెంచకర్ గారు. ఆయనకి 3 సెంచరీస్ ఉన్నాయి. ఇస్ కాల్డ్ ది లార్డ్ ఆఫ్ ద లార్డ్స్. కర్నల్ అని కూడా ముద్దుగా పిలుస్తుంటారు వెంచకర్ గారిని. అండ్ ఇప్పుడు కేఎల్ రాహుల్ ఆనర్స్ బోర్డులో మరోసారి తన పేరు వెళ్తుంది యాజ్ అ విజిటింగ్ బ్యాటర్ హూ స్కోర్డ్ ఎ సెంచరీ అట్ లార్డ్స్. సో ఫ్యాంటాస్టిక్ నాక్ బై కేఎల్ రాహుల్.
అది మాత్రమే కాదు, రిషబ్ పంత్ నాక్ కూడా. రిషబ్ పంత్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం వేసిన ప్రతి షార్ట్ బాల్ కొట్టడం మొదలెట్టాడు. ఎందుకు అంటే ఆ షార్ట్ బాల్ ఆడుతున్నప్పుడు తన బాటమ్ హ్యాండ్ వాడాల్సి వచ్చింది. అక్కడ తనకి ఆ చూపుడు వేలికి దెబ్బ తగిలింది కదా, అది ఇంకొంచెం నొప్పి చేయడం మొదలుపెట్టింది. సో యాజ్ లాంగ్ యాజ్ టాప్ హ్యాండ్ తోటి ఆఫ్ ద ఫ్రంట్ ఫుట్ డ్రైవ్స్ ఆడుతున్నప్పుడు పెద్దగా ఇబ్బంది కాలేదు. కానీ ఆ షార్ట్ బాల్ కట్ ఆడినప్పుడు, పుల్ ఆడినప్పుడు బాటమ్ హ్యాండ్ ప్లేలోకి రావడం, తనకి నొప్పి పెరగడం, దాంతో ఆఫ్టర్ ఏ పాయింట్ షార్ట్ బాల్ ఏం వేసినా సరే షార్ట్స్ ఆడడం మొదలుపెట్టాడు. ఎప్పుడొకప్పుడు అవుట్ అయిపోతాడేమో అనిపిస్తూ వచ్చింది. బట్ ఒక 6 కూడా బౌండరీ పైన క్యాచ్ పట్టుకొని లోపలికి వేసాడు ఫీల్డర్. వెరీ గుడ్ ఎఫర్ట్ దేర్. 6 వెళ్ళకుండా ఆపాడు. యాక్చువల్లీ క్యాచ్ డ్రాప్ అనకూడదు దాన్ని. లంచ్ కంటే ముందర రాహుల్ ఇస్ ఆన్ 98, రైట్? ఆ ఓవర్ ఫస్ట్ బాల్ రాహుల్ షార్ట్ ఆఫ్ లెంత్ బాల్ దొరికితే గట్టి కొట్టేశాడు దాన్ని. బషీర్ బౌలింగ్ లో కవర్స్ వైపు ఆడేశాడు. కట్ షాట్ సరిగా ప్లేస్ చేస్తుంటే బౌండరీ వచ్చేది 100 పూర్తి అయిపోయింది కానీ సింగిల్ మాత్రమే తీశాడు. ఆ షాట్ ఆడగానే రిషబ్ పంత్ నాన్ స్ట్రైక్ నుంచి అన్నాడు కూడా, అరే అది బౌండరీ కొట్టాల్సిన బాల్ 4 థా యార్ అన్నాడు. మిస్ అయింది. సరే, రిషబ్ పంత్ నెక్స్ట్ బాల్ బ్లాక్ చేశాడు. దాని తర్వాత తెలుసు లంచ్కి వెళ్ళే ముందర 100కి వెళ్ళిపోతే 100 రీచ్ అయిపోతే కాస్త సాటిస్ఫైడ్గా ఉంటాడు, కొంచెం కామ్ అయిపోతాడు, కాస్త ఆ సంతృప్తి చెందుతాడని తెలుసు. కాబట్టి అక్కడ కొంచెం కంగారు పడి ఒక సింగిల్ కోసం పరిగెత్తారు. బెన్ స్టోక్స్ని మెచ్చుకోవాలి. బికాజ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి బాల్ని పిక్ చేసి నార్మల్గా త్రో చేసేది బ్యాటర్ స్ట్రైడ్, కానీ తను నాన్ స్ట్రైకర్ సైడ్కి త్రో చేశాడు. అంటే ఇలా బాల్ పట్టి తిరిగి బ్లైండ్గా వికెట్ ఎక్కడుందో తెలియదు, ఇన్ వన్ యాక్షన్ చూసి త్రో చేయాలి, అది చేశాడు. ఇది సూపర్ మ్యాన్ ఆఫ్ ఇంగ్లాండ్ క్రికెట్, ఏమైనా చేయగలడు. బ్రిలియంట్ పీస్ ఆఫ్ ఫీల్డింగ్ అండ్ డైరెక్ట్ హిట్. రిషబ్ పంత్ షార్ట్ ఆఫ్ హిస్ క్రీజ్. కేఎల్ రాహుల్ని స్ట్రైక్ పైకి తీసుకొస్తే కేఎల్ రాహుల్ 100 చేరిపోతాడు. దాంతో తన పార్ట్నర్కి హెల్ప్ చేద్దామని ఒక తాపత్రయంలో చిన్న రిస్క్ తీసుకున్నాడు. దానికి చాలా పెద్ద ప్రైజే చెల్లించాల్సి వచ్చింది. బికాజ్ తను 70 odd runs స్కోర్ చేసి అవుట్ అయిపోయాడు. మరొక సెంచరీ మిస్ అయింది అనొచ్చు. బికాజ్ హీ వాస్ ప్లేయింగ్ వెరీ వెల్. ఇంకొక 15 నిమిషాలు ఆడుంటే 100 అయిపోయి ఉండేది. రాహుల్ది కూడా ఆ సెషన్లో 100 అవ్వలేదు. వెనక్కి వచ్చాక 100 పూర్తి చేశాడు. బట్ అఫ్ కోర్స్ దాని తర్వాత వెంటనే అవుట్ అయిపోయాడు. కాటన్ స్లిప్ ఆఫ్ బషీస్ బౌలింగ్. బట్ తను ఇలా అవుట్ అవ్వడం. దెన్ అఫ్ కోర్స్ కేమ్ ద పార్ట్నర్షిప్ బిట్వీన్ జడేజా అండ్ నితీష్ కుమార్ రెడ్డి. ఓ సూపర్ స్పెల్ వేశాడు ఆర్చర్ బాల్స్ ఆ టైంలో. షార్ట్ బాల్స్ తోటి 93 miles per hour, 94 miles per hour, మినిమం 145 km/h స్పీడ్ తోటి బౌన్సర్లో ఎంత 60-70 ఓవర్ల బాల్ అది. గిప్పు 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 బౌన్సర్లు వేసిన జుమ్ 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 వెళ్ళిపోతున్నాయి బాల్స్. ఆ స్పెల్ని సీ ఆఫ్ చేశాడు నితీష్ కుమార్ రెడ్డి. జడేజా కూడా సపోర్ట్ చేశారు. కానీ జడేజాకి నితీష్ కుమార్ రెడ్డికి మధ్యలో కాంబినేషన్, అదే ఆ కమ్యూనికేషన్ కుదరలేదు. ఎలా ఉండిందంటే ఒకళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారు, ఇంకొకరు గుజరాతీలో మాట్లాడుతున్నారు, ఒక భాష వాళ్ళకి తెలియదు అన్నట్టుగా ఉండిందన్నమాట. ఎస్ చెప్తారు, పరిగెడతారు, మా అవతల పక్క పార్ట్నర్ రెస్పాండ్ చేయడు. నితీష్ 2 సార్లు అవుటే ఉండాల్సింది, 2 కాదు 3 సార్లు రన్అట్ అయి ఉండాల్సింది. దానిలో కొన్నిసార్లు నితీష్ తప్పుంది, కొన్నిసార్లు జడేజా తప్పుంది. మొత్తానికి లక్కీలీ రన్అట్ తప్పలేదు. కానీ ఆ పార్ట్నర్షిప్ 70 పైగా చేరుకుంది. జడేజా ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు మళ్ళీ. బట్ జడేజా కూడా హాఫ్ సెంచరీ స్కోర్ చేసి మళ్ళీ అవుట్ అయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి కూడా సెట్ అయ్యాడు, 29 స్కోర్ చేశాడు. కానీ మళ్ళీ ఆ బెన్ స్టోక్స్ ఉన్నాడే, ఆ గ్రహం తర్వాసి తనే వచ్చి ఒక అన్ప్లేయబుల్ డెలివరీ వేసి నితీష్ కుమార్ రెడ్డిని అవుట్ చేశాడు. బట్ బిఫోర్ దాట్ మంచి పార్ట్నర్షిప్ చూసిన ఇద్దరు మధ్యన. అండ్ దెన్ వాషింగ్టన్ సుందర్ జడేజా మధ్యన కూడా చిన్న పార్ట్నర్షిప్ క్రియేట్ అయింది. వాషింగ్టన్ ఒక 20 odd runs ఎంతో స్కోర్ చేశాడు. నంబర్ 8లో ఆడిస్తున్నందుకు తన్ని బాల్ తోటి వికెట్స్ రాకపోయినా రన్స్ అయితే కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. సో ఇలా చిన్న చితిగా కాంట్రిబ్యూషన్స్ తోటి 387 దాకా వచ్చారు. మిగతా రోజంతాలో చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. దిస్ నథింగ్ రియలీ టు టాక్ అబౌట్ బికాస్ స్లోగా వెళ్ళింది. ఇట్ వాజ్ అ రెగ్యులర్ డే ఆఫ్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్. బౌలింగ్ కష్టపడ్డారు, అంటే రొప్పుకుంటూ బౌలింగ్ చేశారు. స్టోక్స్ ఒక 7 overs వెళ్ళేశాడు, మధ్యలో 11-12 runs మాత్రమే ఇచ్చాడు. బట్ హీ వాజ్ ఆన్ హిస్ హాంచర్స్. అలిసిపోయాడు అప్పటికే. అందరూ కూడా, కార్స్ అవ్వచ్చు, ఓక్స్ అవ్వచ్చు, ఫర్ దట్ మ్యాటర్ ఆర్చర్ అవ్వచ్చు, 24 overs వేశాడు. తను కూడా అలిసిపోయాడు. లాస్ట్లో అవుట్ చేసిన విధానం బాగుంది వాషింగ్టన్ సుందర్ని. ఫస్ట్ ఒక బౌన్సర్ వేశాడు, వాషింగ్టన్ ఏదో షాట్ ఆడేశాడు, మిస్ అయింది. స్లిప్ని వెనక్కి పంపించాడు. అంటే కీపర్ ఎక్కడి నుంచి ఉంటాడు, దాని వెనకాలకి ఆల్మోస్ట్ ఫస్ట్ స్లిప్ వెనకాల పెట్టేస్తే బౌండరీ దగ్గర ఎక్కడ ఉంటుందో అక్కడ హ్యారీ బ్రూక్ నుంచి ఉన్నాడు. మళ్ళీ బౌన్సర్ వేసాడు, టాప్ ఎడ్జ్ బాటమ్ ఎడ్జ్, అదే కరెక్ట్గా బాటమ్ టాప్కి మధ్యలో ఆ పాయింట్ ఉంటుంది, అక్కడ తగిలింది. ఎక్కడైతే బ్రూక్ ఉన్నాడో అక్కడికి బాల్ వెళ్ళి లటకం చేతిలో పడింది అనమాట. బుర్రవాడాడు స్టోక్స్ అన్నాడు, బుర్రవాడే ఆర్చరో అన్నాడు. అలా ఇన్నింగ్స్ పూర్తి చేశారు. తర్వాత ఆఫ్ కోర్స్ ఇందాక చెప్పినట్టుగా ఓ డ్రామా జరిగింది లాస్ట్ ఓవర్ ఆఫ్ ద గేమ్. ఆ డే అలా పూర్తయింది. 4వ రోజు ఏం జరుగుతుందని వెయిట్ చేయాలి. ఇప్పుడు ఈ హంగామా, ఆ జోష్ క్యారీ చేస్తారా డే 4కి, ఆ మాటల తూటాలు ఏవైతే పేలాయో అవి మళ్ళీ కనిపిస్తాయి ఆ డే 4లో అని వెయిట్ చేసి చూడాలి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇలా ఇండియా ఇంగ్లాండ్ ఆడినప్పుడల్లా లార్డ్స్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు జెల్లీ బీన్స్ ఇన్సిడెంట్ జరిగింది 2007లో జైర్ ఖాన్ ఆడుతున్నప్పుడు. ఏదో జెల్లీ బీన్స్ ఇస్తారని చెప్పేసి ఏదో కొంచెం హంగామా అయ్యి జైర్ ఖాన్ వచ్చి తర్వాత బౌలింగ్ అయితే రపరపర అవుట్ చేశాడు నెక్స్ట్ ఇన్నింగ్స్లో. తర్వాత ఆండర్సన్ ఒకసారి బౌన్సర్లు వేసి భయపెట్టాడు బుమ్రా, అక్కడ లట్ఫట్ అవుట్ అయింది. జడేజాని కూడా కాస్త ఇబ్బంది పెట్టారు. ఇలా ఒక హిస్టరీ ఉంది లార్డ్స్లో ఇండియా ఇంగ్లాండ్. ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. 3 రోజులు ఆడినంతా కూడా స్వాహా, ఎందుకంటే ఇన్నింగ్స్ సేమ్ లెవెల్లో ఫినిష్ అయ్యాయి.
2-డే మ్యాచ్గా మారిపోయింది. 1 ఇన్నింగ్ షూట్అవుట్ ఇది. నెక్స్ట్ డే అంటే డే 4లో కనుక ఇండియా త్వరగా వాళ్ళని ఆల్అౌట్ చేస్తే సరే, లేదంటే మ్యాచ్ డ్రాకి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. ఏం జరుగుతుందో డే 4లో చూడాలి. నేను డే 4 కామెంటరీ ఎక్కువ చేయను, బికాస్ నేను వింబుల్డన్ కి కామెంటరీ చేయబోతున్నా. ఫస్ట్ టైం స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు టీవీ ఛానల్ అలాగే జియో హాట్స్టార్లో కూడా తెలుగులో కామెంటరీ రాబోతోంది. దిస్ ఇస్ ఫర్ ద మ్యాచ్ బిట్వీన్ యానిక్ సిన్నర్, ద వరల్డ్ నంబర్ 1, విత్ అగెయిన్స్ట్ రాదర్ కార్లోస్ అల్కరాజ్, ద స్పెనియార్డ్ 2-time డిఫెండింగ్ ఛాంపియన్. ఇది సాయంత్రం వస్తుంది. టైం ఎగ్జాక్ట్ అయితే 8-8:30 ప్రాంతంలో వస్తుంది అనుకుంటే మ్యాచ్. సో మీరు ఒకవేళ టెన్నిస్ ఫ్యాన్ అయితే వింబుల్డన్ ఫైనల్ చూద్దాం అనుకుంటే, తెలుగులో చూసే ఆలోచనలు ఉంటే నేను అక్కడ ఉంటా, నా గాత్రదానం చేస్తా, అక్కడ ఎంజాయ్ చేద్దాం. విల్ హ్యావ్ ఎ నైస్ టైమ్ దేర్. సో దట్స్ సంథింగ్ ఐమ్ గోయింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు. చాలా కాలం తర్వాత టెన్నిస్ మ్యాచ్ మీద మళ్ళీ కామెంటరీ చేస్తున్నాను. ఒలింపిక్స్లో చేశా, జాబ్కు గెలిచాడు అక్కడ కార్లోస్ అల్కరాజ్ని ఓడించే. హోప్ఫుల్లీ ఐఎమ్ రూటింగ్ ఫర్ అల్కరాజ్. ఐఎమ్ అన్ అల్కరాజ్ ఫ్యాన్ త్రూ అండ్ త్రూ. ఒకప్పుడు ఫెడరర్, ఇప్పుడు అల్కరాజ్. యానిక్ సిన్నర్ ప్లేస్ రియలీ వెల్, తన జాకోవిక్ని ఓడించి వస్తున్నాడు. సో ఇది ద నెక్స్ట్ డేస్ కథా కమావేశం. బట్ డే 4లో ఏం జరుగుతుందో అట్ లార్డ్స్ అది కూడా మనం మానిటర్ చేస్తూ ఉందాం. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మీకు మసాలా బాగా నచ్చిందా, వీడియో ఎక్కడన్నా చెప్పిన విధానం నచ్చుంటే కనుక ఒక లైక్, బికాస్ దట్ విల్ హెల్ప్ అస్. చెప్పాను ఇంతకు ముందర కూడా చాలా సార్లు. అలాగే సబ్స్క్రైబ్ టు సంథింగ్స్ ఇఫ్ యూ లైక్ వాట్ వీ డూ. మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.